మహిళలకు ఫ్రీ బస్సు పథకం మీద నీ అభిప్రాయం, నీ ఒపీనియన్ ఏంటి అని మన గ్రోక్ ఏఐని అడిగితే ఏమి ఆన్సర్ చెప్తుందో చూద్దాం. ఫ్రీ బస్సు పథకం మీద నీ అభిప్రాయం ఏంటి, ఓపెన్గా చెప్పు అని చెప్పి గ్రోక్ ఏఐని అడిగితే ఏమి ఆన్సర్ చెప్తుందో చూద్దాం. ఫ్రీ బస్సు పథకం గురించి నా అభిప్రాయం చెప్పాలంటే ఇది ఒక విధంగా మంచి ఆలోచన కావచ్చు. మరి ఈ విధంగా కొన్ని సవాళ్ళను కూడా తెచ్చిపెడుతుంది. ఓపెన్గా చెప్పాలంటే దీని వెనక ఉన్న ఉద్దేశం మహిళలకు ఆర్థిక భారం అంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఇంకేం చెప్తుందంటే చాలామంది మహిళలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు రోజు పనుల కోసం బస్సుల మీద ఆధారపడతారు. వాళ్ళకి ఒక రకంగా ఇది బెనిఫిట్, ఆర్థిక స్వాతంత్రం ఇస్తుందంట. ఇంకా ఏం చెప్తుందంటే గ్రోకే ఇది ఆచరణలో ఎంతవరకు సమర్థంగా పనిచేస్తుందని ప్రశ్న. ఒకటి, ఆర్టీసీ సంస్థలు ఈ భారాన్ని ఎలా మోస్తాయని క్వశ్చన్ చేస్తుంది. ఉచిత ప్రయాణం అంటే ప్రభుత్వమే ఆ ఖర్చును భరించాలి. అది పన్నుల రూపంలో ఇతర మార్గాల ద్వారా ప్రజల మీదే తిరిగి వచ్చి పడే అవకాశం ఉందని చెప్పి గ్రోక్ ఏఐ చెప్తుంది. రెండవ అంశం ఏంటంటే బస్సుల సంఖ్య పెంచకపోతే రద్దీ ఎక్కువయ్యి సామాన్య ప్రయాణికులు అంటే మగవాళ్ళకి ఇబ్బంది అవుతుందని గ్రోక్ ఏఐ చెప్తుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ పథకం వల్ల బస్సుల్లో కొట్టుకుంటున్నారు, సీట్ల కోసం గొడవలు జరుగుతున్నాయి అని చెప్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఉంది, ముఖ్యంగా మన రాష్ట్రంలో చాలా వీడియోస్ మనం చూసాం, బస్సులో సీట్ల కోసం కొట్టుకుంటున్నారు. ఇంకోవైపు ఏం చెప్తుందంటే దీనివల్ల ఆర్టీసీ ఆదాయం తగ్గితే దాని నిర్వహణ, కొత్త బస్సులు అంటే మెయింటెనెన్స్, కొత్త బస్సులు కొనడం వంటివి కష్టంగా ఉంటుందని చెప్తుంది. అదే సమయంలో ఈ పథకం సరిగా అమలైతే మహిళలు ఎక్కువగా బయటికి వచ్చి ఉపాధి అవకాశాలు పొందే ఛాన్స్ ఉందని చెప్తుంది. ఫ్రీ బస్సు వల్ల మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందని చెప్తుంది. దీన్ని ఫ్రీ అని పిలవడం కంటే నిజమైన ఖర్చు ఎవరు భరిస్తారు, ఎలా నడుస్తుంది అనేది పారదర్శకంగా అంటే ఓపెన్గా చెప్పాలి అని చెప్తుంది. నా విషయంలో అంటే గ్రోక్ ఏఐ విషయంలో ఇది ఒక ఆకర్షణీయమైన హామీలా కనిపిస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. కానీ దీర్ఘకాలంలో దీని ప్రభావం ఆర్థికంగా, సామాజికంగా ఎలా ఉంటుందో ఆలోచించాలి. ఇక్కడ మనకు ఒక సజెషన్ కూడా చెప్తుంది. దీనికి బదులు బస్సు ఛార్జీల్లో సబ్సిడీ ఇచ్చి అందరికీ సమంజసమైన రేట్లు ఉంచితే మంచి ఫలితం ఉండొచ్చని అభిప్రాయం చెప్తుంది. అయితే గ్రోక్ ఏఐని మనం ఇంకొక ప్రశ్న అడుగుతున్నాం. ఈ ఫ్రీ బస్సు పథకంతో పురుషులకు అంటే మగవాళ్ళకు నష్టం ఏమైనా ఉందా అని చెప్పి ప్రశ్నను అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ ఏం చెప్తుంది, ఫ్రీ బస్సు పథకం వల్ల పురుషులకు నష్టం అంటే ప్రత్యక్షంగా ఏదీ లేదు, కానీ కొన్ని రకాల అసౌకర్యాలు ఖచ్చితంగా వస్తాయని చెప్పవచ్చు. ఈ పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు కాబట్టి బస్సుల్లో మహిళల సంఖ్య పెరిగింది. దీంతో బస్సుల్లో సీట్ల కోసం పోటీ ఎక్కువైంది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో పురుషులకు సీటు దొరకటం కష్టమవుతుంది. ఇంకా బస్సుల సంఖ్య పెంచకుండా ఓన్లీ మహిళలకు ఫ్రీ బస్సు పథకం పెట్టడం వల్ల పురుషులు కొందరు బస్సు కోసం ఎదురు చూడకుండా మెట్రో లేదా ఇతర ప్రైవేట్ వాహనాల వైపు వెళ్ళిపోతున్నారు. అంటే మెట్రో, ఆటోలు, ప్రైవేట్ వెహికల్స్లో వెళ్తున్నారు. దీనివల్ల వాళ్ళకు ఎక్స్ట్రా డబ్బు అనేది ఖర్చు అవుతుందని గ్రోక్ ఏఐ చెప్తుంది. ఎందుకంటే బస్సు ప్రయాణం కంటే మెట్రోలు, ఆటోలు చాలా ఖరీదైనవి. అంతేకాక బస్సులో రద్దీ ఎక్కువైపోయి ప్రయాణం అంత సౌకర్యంగా ఉండట్లేదని కొందరు పురుషులు ఫీల్ అవుతున్నారట అని గ్రోక్ ఏఐ చెప్తుంది. ఈ పథకం వల్ల ఆర్టీసీకి ఆదాయం తగ్గి నష్టాలు వస్తాయనుకుంటే ప్రభుత్వం దాన్ని సబ్సిడీ రూపంలో భర్తీ చేస్తుంది. కాబట్టి ప్రత్యక్షంగా పురుషుల పైన ఆర్థిక నష్టం లేదు అని చెప్తుంది. అంటే ఫైనల్గా గ్రోక్ ఏఐ చెప్పేది ఏంటంటే ఫైనాన్షియల్గా ఆర్థిక నష్టం అయితే ఏమీ లేదు, కానీ దీనివల్ల బస్సుల సంఖ్య పెంచకపోవడం వల్ల పురుషులందరూ కూడా ఇబ్బంది ఫీల్ అయ్యి ప్రైవేటు వెహికల్స్లో వెళ్తున్నారు. దీనివల్ల వాళ్ళకు ఖర్చు పెరుగుతుందని చెప్పి చెప్తుంది. చివరిగా ఇంకొక ప్రశ్న అడుగుదాం. రేవంత్ సర్కార్ సన్నబియ్యం స్టార్ట్ చేసింది, దీంట్లో లాభ నష్టాలు ఏంటి? గ్రోక్ ఏం చెప్తుందో చూద్దాం. రేవంత్ సర్కార్ సన్నబియ్యం స్టార్ట్ చేసింది, దీంట్లో లాభ నష్టాలు ఏంటి? రేవంత్ సర్కార్ సన్నబియ్యం పథకం స్టార్ట్ చేసింది, దీంట్లో లాభ నష్టాల గురించి తెలంగాణ భాషలో చూద్దాం ఉంటుంది. పేదలకు లాభాలు చెప్తుంది. మొదటి పాయింట్ ఏంటంటే పేదలకు పోషకాహారం. సన్నబియ్యం ఇవ్వడం వల్ల పేదలకు మంచి క్వాలిటీ ఆహారం అందుతుంది. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు, దీన్ని చాలామంది తినలేక మిల్లర్లకు అమ్మేసేవాళ్ళు. ఇప్పుడు సన్నబియ్యం వస్తే పేదల కడుపు నిండుతుంది, ఆరోగ్యంగా బెటర్ అని చెప్తుంది. మొదటి పాయింట్ పేదలకు పోషకాహారం. రెండోది రైతులకు లాభం. సన్నబియ్యం పండించే రైతులకు క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. దీంతో రైతులు సన్నవడ్లు ఎక్కువగా పండించేందుకు ప్రోత్సాహం పొందుతారు, వాళ్ళ ఆదాయం కూడా పెరుగుతుంది. నెంబర్ 3 పాయింట్ ప్రజలకు మద్దతు.
3.10 కోట్ల మందికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. పేదల ఇంట్లో ప్రతిరోజు పండగలా ఉంటుందని సీఎం రేవంత్ అన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వస్తుంది, మద్దతు వస్తుంది. 4వ పాయింట్ ఏం చెప్తుందంటే మిల్లర్ల మోసాలు తగ్గుతాయంట. గతంలో దొడ్డు బియ్యం మిల్లర్లు చౌకగా కొని రీసైక్లింగ్ చేసి లాభాలు గడిచేవాళ్ళు. ఈ సన్నబియ్య పథకం వల్ల మోసాలు తగ్గే అవకాశం ఉందని చెప్పి మనకి ఇక్కడ 4 పాయింట్స్ చెప్పింది. లాభాలు: పేదలకు పోషకాహారం, రైతులకు లాభం, ప్రజలకు మద్దతు ఉంటుంది, మిల్లర్ల మోసాలు తగ్గుతాయని. మరి నష్టాలు కూడా చెప్తుంది. నష్టాలు ఏంటంటే ఈ పథకానికి ఏడాదికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయంట ప్రభుత్వం చెప్పింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే ఈ భారం సమస్య అవుతుందంట. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనేది క్లియర్గా చెప్పట్లేదు. ఇంకా నష్టాలు ఏంటంటే అమల్లో ఇబ్బందులు. సన్నబియ్యం అందరికీ చేరాలంటే పంపిణీ వ్యవస్థ బాగుండాలి. గతంలో రేషన్ షాపుల్లో అవినీతి, లీకేజీలు జరిగాయి కాబట్టి ఇప్పుడు అలాంటివి జరిగితే పథకం లక్ష్యం నెరవేరదని చెప్తుంది. 3వది రైతుల నుంచి కొనుగోలు సమస్య. సన్నధాన్యం కావాలంటే ప్రభుత్వం వద్ద సరిపడా గిడ్డంగులు, రవాణా సౌకర్యాలు ఉండాలి. గతంలో బోనస్ ఇస్తామని చెప్పి కొనుగోలు సరిగా చేయకపోతే రైతులు నష్టపోతారు. 4th పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పింది. ఈ పథకానికి ఎక్కువగా డబ్బు కేటాయిస్తే విద్య, ఆరోగ్యం, రోడ్లు లాంటి ఇతర అవసరాలకు డబ్బు కట్టేసే ప్రమాదం ఉందని చెప్తుంది. మొత్తంగా ఏం చెప్తుందంటే సన్నబియ్యం పథకం రైతులకు లాభం చేకూర్చే ఆలోచనతో వచ్చింది. కానీ దీన్ని సక్సెస్ చేయాలంటే డబ్బు, పక్కా ప్లానింగ్, అవినీతి లేకుండా అమలు చేయడం చాలా ఇంపార్టెంట్ అని ఇంకొక సజెషన్ కూడా ఇస్తుంది. లేకపోతే లాభాల కంటే ఎక్కువగా నష్టాలు అయిపోతాయని చెప్పి చెప్తుంది. ఇంకొక ప్రశ్న అడుగుదాం. దొడ్డు బియ్యం హెల్త్కు మంచిది అంటారు, నిజమేనా? ఏం చెప్తుంది గ్రోక్ ఏఐ? దొడ్డు బియ్యం హెల్త్కు మంచిది అంటారు, నిజమేనా? ఏం చెప్తుందో చూడండి. అవును, దొడ్డు బియ్యం హెల్త్కు మంచిదని చాలా మంది చెప్తారు. అది కొంతవరకు నిజమే. దొడ్డు బియ్యం అంటే ఎక్కువగా పాలిష్ చేయని బ్రౌన్ రైస్ లేదా సగం పాలిష్ చేసిన బియ్యం గురించి మాట్లాడతాం. దీని గురించి లాభ నష్టాలు చెప్తుంది. 4 పాయింట్స్ చెప్తుంది. దొడ్డు బియ్యం హెల్త్కు ఎందుకు మంచిది? 1, పోషకాలు ఎక్కువ. సన్న బియ్యం కంటే దొడ్డు బియ్యంలో ఫైబర్, విటమిన్, మెగ్నీషియం, ఐరన్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. సన్న బియ్యం పాలిష్ చేసేటప్పుడు ఈ పోషకాలు చాలా వరకు తగ్గిపోతాయని చెప్తుంది. పాయింట్ నెంబర్ 2, షుగర్ కంట్రోల్. దొడ్డు బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ GI తక్కువ, అంటే ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ని నెమ్మదిగా పెంచుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు దొడ్డు బియ్యం మంచిదని చెప్తుంది. నెంబర్ 3, జీర్ణశక్తి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దొడ్డు బియ్యంలో. దానివల్ల మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి, కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. 4వ పాయింట్ ఏం చెప్తుందంటే బరువు తగ్గడం. ఫైబర్ వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. దీంతో ఎక్కువ తినకుండా ఉండొచ్చు, కాబట్టి బరువు కంట్రోల్ హెల్ప్ అవుతాయని చెప్తుంది. అయితే దీంట్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. రుచి అలవాటు. సన్న బియ్యం తెల్లగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చాలా మందికి అది బాగా అలవాటు అయిపోయింది. దొడ్డు బియ్యం కాస్త గట్టిగా, రుచిలో తేడా ఉంటుంది కాబట్టి కొంతమంది ఇష్టపడరు. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే దొడ్డు బియ్యంలో ఉన్న ఇబ్బందులు ఏంటంటే వండటం కూడా కష్టం. దొడ్డు బియ్యం వండాలంటే ఎక్కువ నీళ్లు, ఎక్కువ సమయం పడుతుంది. ఇది ఇబ్బందిగా ఉంటుందని చెప్తుంది. 3వది ధర. సన్న బియ్యం కంటే దొడ్డు బియ్యం కొన్నిసార్లు ఖరీదు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దీన్ని ప్రాసెస్ చేయడం. దొడ్డు బియ్యం హెల్త్కు మంచిది నిజమేనా అంటే డాక్టర్లు, హెల్త్ ఎక్స్పర్ట్లు దొడ్డు బియ్యం తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. ముఖ్యంగా షుగరు, బరువు, గుండె జబ్బు ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరు దీన్ని తినలేరు, ఎందుకంటే రుచి అలవాటు కాబట్టి. ఫైనల్గా ఏం చెప్తుందంటే సన్న బియ్యమే ఎక్కువ మంది ఇష్టం. మన తెలంగాణలో చాలామంది సన్న బియ్యం తింటూ వచ్చారు, అది కూడా ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి దొడ్డు బియ్యం మంచిదని చెప్పినా సన్న బియ్యం తప్పని కాదు. రెండిట్లో ఏది తినాలనేది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది తప్పితే దీని గురించి అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేయొద్దన్న విధంగా చెప్తుంది. ఇది గ్రోక్ AI చెప్పిన విషయాలు.